అంటే కమ్యూనిటీ పరంగా ఆవిడ బైబిల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి బైబిల్‌లో వ్యతిరేక వర్గాల్ని సైతాన్లు అని చెప్పేసని సంబోధించటం అనేది ఒక ఆచారంగా వాళ్ళ గ్రంథంలో వస్తున్నటువంటి ఒక వ్యవహారం. అదే హ్మ్. సంబోధించి ఉండి ఉండవచ్చు. హ్మ్. అంతకు మించి అక్కడ పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. రెండో విషయానికొచ్చినట్లయితే ఆవిడ క్లెయిమ్ చేస్తున్నటువంటి ఈ వైఎస్ రాజారెడ్డి యెస్. గారి యొక్క వారసత్వం ఏదైతే ఉందో, వారసత్వాన్ని రాజారెడ్డి గారి కడుపున పుట్టినటువంటి సంతానంలో ఎవరి పిల్లలైనా గానీ క్లెయిమ్ చేసుకునే అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. హ్మ్. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అవును. దీన్నెవరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. ఎందుకంటే ఒక పెద్ద నటుడి కుటుంబంలోంచి వచ్చిన అందరూ స్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, మెగా స్టార్లు అయిపోరు. ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళే స్టార్లు అవుతారులేండి. ఎస్. ఎస్. హ్మ్. పాలిటిక్స్ లో కూడా ఇందుకు వైవిధ్యంగా ఏమి ఉండదు. హ్మ్. సహజంగా ప్రజల్లో నమ్మకం, నడవడిక. ఏమో షర్మిల గారు రాజకీయంగా కాస్త ఫెయిల్ అయినట్టే అనుకోవాలి. ప్రధానమంత్రి అవ్వచ్చు. ప్రధానమంత్రి ఆమె అయ్యారు. కుమారుడు సక్సెస్ మీకు అవుతాడేమో. మీకు అర్థం కావట్లేదు బ్రహ్మనాయుడు గారు. ప్రధానమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గారు కానీ లేకపోతే కూటమి పార్టీలకు కానీ ఆవిడకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి అనుకుందాం. అయితే మంచిదేగా. హ్మ్. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి సెల్యూట్ చేస్తారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారికి. హ్మ్. అక్కడ ఆ పదవి వచ్చినప్పుడు మాట్లాడు. హ్మ్. ఎమ్మెల్యే కూడా కాలేనటువంటి వ్యక్తులు ఈరోజు ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కదా. వాళ్ళకున్న స్టామినా ఆ దశ దిశ తిరుగుతుంది ఎలక్షన్కి. కాబట్టి ఈవిడ కూడా ప్రధానమంత్రి అవుతుందో ముఖ్యమంత్రి అవుతుందో చూద్దాం. అప్పుడు ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవచ్చు, తప్పేముంది. హ్మ్. ఈ నారా లోకేష్ గారు చేసుకోవట్లేదా? ఎన్టీ రామారావు గారి మర్మడుగానే ఆయన్ని అందరూ గుర్తిస్తారు. ఖర్జూర్ అవునా? నాయుడు గారి అవునా? మర్మడుగా ఆ మాట వెంకటరెడ్డి గారికి చెప్పండి. ఖచ్చితంగా ఈ ఆ! రోజు ఆయన ఎక్కడా కూడా ఆయన రాజకీయ యెస్. బాటలో ఎక్కడా కూడా ఖర్జూర్ నాయుడు గారి పేరు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా 100% దాన్ని నేను ఒక్కసారి కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి ఎన్టీ రామారావు సందర్భం లేదు. గారిని స్మరిస్తా మా ఉంటారు. తాత ఎన్టీ ఎన్టీ రామారావు గారు అంటే రామారావు గారు సరే అంటారు ఇప్పుడు ఆయన. ఒక్కొక్క విషయం వినండి ఏమి? వినండి. ఖర్జూర్ నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి చాలా వారిద్దరిని కంపేర్ చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక లెజెండ్. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ఏం పార్టీ ఏర్పాటు మాట్లాడుతున్నారు చేసి బ్రహ్మనాయుడు 9 నెలలు గారు? అధికారులు. అసలు ఖర్జూర్ నాయుడు చంద్రబాబు గారు ఒక నాయుడు గారు లాంటి ఒక సాధారణమైనటువంటి విజనరీ ఉన్నటువంటి ఖర్జూర్ నాయుడు ఒక గారికి రైతు ఆయన. తక్కువగా కనిపిస్తున్నాడా? వాళ్ళిద్దరు మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? అదేంటండి. ఆ. ఇప్పుడు స్వతహాగా ప్రకాశించేటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. హ్మ్. అలా కాకుండా వాళ్ళ కొడుకుల వల్ల వాళ్ళ తండ్రుల వల్ల ప్రకాశించేటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆయన అంత రాజకీయాల్లో రాలేదు మాత్రాన కదా. ఖర్జూర్ నాయుడు అంత గారు ఎప్పుడు మాత్రాన పోటీ తండ్రి చేయలేదు పేరు కదా చెప్పుకోలేరా, రాజకీయాల్లో. తాత పేరు చెప్పుకోకుండా ఉండాలా అనేది ఇక్కడ క్వశ్చన్. అంతేగాని ఎన్టీ రామారావు గారు ఎక్కువ, ఖర్జూర్ నాయుడు గారు తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకే. ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఆ కుటుంబంలో ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు మా తాతగారు అని చెప్పేసి. ఎస్. కాబట్టి ఇప్పుడు వైఎస్ షర్మిల గారి కుమారుడు చేసుకోవచ్చు, కూడా తప్పే ఉంది. ఇదే ఇదే ఇక్కడ యాంగిల్లో ఇదే ఎపిసోడ్ లో క్లెయిమ్ ఎవరు చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకున్నప్పటికి కూడా ఉమ్. ప్రజల యొక్క ఆమోదం ఉండాలి. ప్రజా ఆమోదం ఉన్నవాడు పొలిటీషియన్ గా కింగ్ అవును, అవుతాడు. లోకేష్ గారికి లేకపోతే ప్రజలు ఆమోదించారు కదా, ఎన్టీ రామారావు గారు మనోడుగా క్లెయిమ్ ఆమోదించారు చేసుకున్నారు. కాబట్టి యాక్సెప్ట్ చేసుకోమని చెప్తున్నాం కదా. ఇప్పుడు రాజారెడ్డి గారి పెట్టుకునేటువంటి అర్హత ఉమ్. లేదని వెంకటరెడ్డి గారు అన్నారు ఇందాక. అవును. నా వరకు నేనేమంటున్నానంటే అసలు పెట్టుకునే అర్హత ఆ కుటుంబంలో అందరికీ ఉంటుందేమో. క్లెయిమ్ చేసుకునే తప్పేముంది? వినండి. ఉమ్. దాన్ని క్వశ్చన్ చేయాల్సిన పనే లేదు. ప్రజల్లో మన్ననం లేకుండా మీరు రాజారెడ్డి పేరు పెట్టుకున్నా, రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నా, మా మామ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినా గానీ మీ మొహం ఎవడో దేకేవాడు ఉండడు. ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రజలలో మన్ననలు పొందాలి, వాడే నాయకుడు అవుతాడు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి ఏకఛత్రాధిపత్యంగా 151 మందికి ఒక ఒంటి చేత్తో గెలిపించుకుని అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకున్నారు, ఉమ్. తప్పేముంది? క్లెయిమ్ చేసుకున్నారు కదా. క్లెయిమ్ నాన్నగారి పేరు చెప్పుకోకుండా వెళ్ళలేదు కదా ఎలక్షన్ కి. ఉమ్. అలాగే వైఎస్ ఆవిడ సోదరి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కూడా వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకునే పులివెందుల్లో తిరిగారు. మరి అసెంబ్లీకి కాదు కదా, ఒక్క వ్యక్తిని కూడా అసెంబ్లీకి 1,50,000 ఓట్లు సాధించారు ఆవిడ. మీరు అది 40% కాంగ్రెస్ సింబల్ మీద. ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. బ్రహ్మనాయుడు గారు అంటే మీరే ఏమంటారంటే గెలిచిన వాళ్ళ గురించే కదండి మాట్లాడతాం అని చెప్పి గతంలో మీరే అన్నారు. అందుకని చెప్పాను. ఉమ్. ఓట్లు ఎన్ని వచ్చినా సీట్ల సంఖ్య ముఖ్యం కదా. ఉమ్. అలాగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. అసెంబ్లీకి వెళ్ళారా, పార్లమెంట్కి వెళ్ళారా, అధికారం హస్తగతం చేసుకున్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన నేతలు దాడులకి దౌర్జన్యాలకి దిగుతున్నారనేది వైసీపీ బలంగా ఆరోపిస్తాం. సాక్షాత్తు ఇందాక మంత్రి పేర్నాని గారు కూడా పెద్ద ఎత్తున జనసేన గురించి మాట్లాడుతున్నారు. మంత్రి అంటున్నాను.